హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి రైతులకైతే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున పిఎం కిసాన్ 22వ విడత అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి సంవత్సరం 6,000 సాయం 3 విడతలుగానైతే జమ చేయడం జరుగుతుంది. ప్రతి విడతకు 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి కొంతమందికి అయితే 4,000 పడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ముందు విడతలో డబ్బులు రాని రైతులకైతే ఈసారి 4,000 పడే అవకాశం ఉంది. 4,000 వచ్చే అవకాశం ఉన్న అర్హతైన రైతులు ఎవరంటే 21వ విడత డబ్బులు అయితే నిలిచిపోయిన వారికి ఈ 4,000 అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేయని వారు కూడా అప్డేట్ చేసుకొని 4,000 అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ని వెరిఫై చేయని వారు కూడా వాటిని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 4,000 అయితే పడడం జరుగుతుంది. బ్యాంకు ఆధార్ లింక్ లేని వారు కూడా లింక్ చేసుకొని 4,000 రూపాయలు అయితే దీని యొక్క పడడం అయితే జరుగుతుంది. ఈకేవైసీ చేయకపోవడం వల్ల డబ్బులు అయితే రాకపోవచ్చు. తప్పనిసరిగానైతే చేయవలసిన పనులు ఏంటంటే పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ అండ్ బయోమెట్రిక్ ద్వారానైతే ఈకేవైసీ అయితే డెఫినెట్లీగా పూర్తి చేయవలసి ఉంటుంది. పెండింగ్ ఉంటే ఈ డబ్బులు అయితే నిలిచిపోవడం అయితే జరుగుతుంది. బ్యాంక్ అండ్ ఆధార్ లింకు అయితే తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా ఆధార్ ఎన్పిసిఏ మ్యాపింగ్ కూడా ఉండాలి. తప్పు వివరాలు ఏమైనా ఉంటే చెల్లింపునైతే మనకి తిరస్కరించబడతాయి. అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ అయితే వెరిఫై అయితే డెఫినెట్లీగా చేసుకోవాల్సి ఉంటుంది. భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పు రికార్డ్ ఏమైనా ఉంటే డెఫినెట్లీగానైతే ఆ విడత అనేది ఆగిపోవడం అయితే జరుగుతుంది. దీని యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే ఈకేవైసీ అయితే పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ చెల్లింపు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకు ఆధార్ లింకు తప్పనిసరి అయితే చేసి ఉండాలి. భూమి వివరాలను మరొకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ముగింపు ఈ రైతుల పనులు ఏమేమి చేయాలి అంటే ఈకేవైసీ పూర్తి చేయాలి. బ్యాంక్ ఆధార్ లింక్ చెక్ చేసుకోవాలి. ఒకసారి ల్యాండ్ రికార్డ్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ 22 విడత ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి 2026లో విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే తుది తేదీ అధికారికంగానైతే ప్రకటన అయితే ఏమీ ఇవ్వలేదు. ఈసారి 3 విడతలు అయితే డబ్బులు నిలిచిపోయిన వారు కూడా ఈకేవైసీ బ్యాంక్ లింక్ మరియు భూమి వెరిఫికేషన్ చేసి 2 విడతలుగా కలిపి 4,000 పడే అవకాశం ఉంది. అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా అయితే ఏమీ చేయలేదు. ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుందంటే ఈకేవైసీ పెండింగ్లో ఉంటే విడత నిలిచిపోతుంది. నిధుల ఖాతాలో జమ అయితే రాదు. పిఎం కిసాన్ స్టేటస్ని అయితే ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ వెబ్సైట్లలో బెనిఫిటరీ స్టేటస్ ఆప్షన్లో ఆధార్ మొబైల్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఆధార్ లింకు అయితే తప్పనిసరిగానైతే చేయించాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే చెల్లింపులను అయితే తిరస్కరించబడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.